ప్రముఖ వ్యాపారవేత్త అదానీకి తమిళనాడు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఖరారైన స్మార్ట్ మీటర్ల టెండర్ను రద్దు చేసింది. అదానీ గ్రూప్ కోట్ చేసిన ధర చాలా ఎక్కువని తెలిపింది. ఆ ధర ఆమోదయోగ్యంగా లేదని తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ప్రకటించింది. పాత టెండర్లు రద్దు చేసి త్వరలోనే మరోసారి టెండర్లు ఆహ్వానిస్తామని వివరించింది. ఇక రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు స్టాలిన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ప్యాకేజీ 1లో 82 లక్షల స్మార్ట్ మీటర్ల కొనుగోలుకు గ్లోబల్ టెండర్లు పిలిపించింది. ఇక అందరికంటే తక్కువ ధర కోట్ చేసిన అదానీ కంపెనీకి టెండర్ దక్కింది. అయితే అదానీ కంపెనీ ఆఫర్ చేసిన ధర చాలా ఎక్కువని టాన్జెట్కో తెలిపింది. దీంతో ఈ టెండర్ రద్దు చేస్తున్నట్లు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది స్టాలిన్ ప్రభుత్వం. సెంట్రల్ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. డీఏపీ ఎరువు ధరపై సబ్సిడీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ యోజన స్కీమ్ కింద నిధులు పెంచింది. ఢిల్లీలో అల్లర్లకు బీజేపీ కుట్ర చేస్తుందన్నారు ఆ రాష్ట్ర సీఎం అతిశి. మోదీ సర్కార్ ఆదేశాలతో హిందూ ఆలయాల ధ్వంసానికి ఎల్జీ ఆదేశాలిచ్చారని ఆరోపించారు. ఇక బీజేపీ అక్రమాలను ఆర్ఎస్ఎస్ సమర్థిస్తుందా అని ప్రశ్నించారు ఆప్ నేతలు. న్యూ ఇయర్ రోజు భేటీ అయిన సెంట్రల్ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతులకు ఇచ్చే డీఏపీ ఎరువుల సబ్సిడీ పొడిగించింది. డీఏపీపై అదనపు భారాన్ని కేంద్రమే భరిస్తుందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. 50 కిలోల డీఏపీ బస్తా 1350 రూపాయలకు అందిస్తామన్నారు. దీంతో దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. దీనికోసం 3850 కోట్ల రూపాయలు కేటాయించినట్టు తెలిపారు అశ్విని వైష్ణవ్. किसानों के जीवन से जुड़े, किसानों के खेती से जुड़े हर एक एस्पेक्ट, इनपुट से लेके आउटपुट, टेक्नोलॉजी से लेके क्वालिटी ऑफ इनपुट्स तक, एजुकेशन से लेके डिजिटलाइजेशन तक, रिस्क को कम करने से लेके मार्केट के सपोर्ट को बढ़ाने तक, यानी 360 डिग्री एनालिसिस अगर आप करो किसानों के किसानी का, खेती का, तो उसमें हर एक एस्पेक्ट में, हर एक डायमेंशन में प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने, एनडीए सरकार ने एक क्लियर सपोर्ट और क्लियर इन्वेस्टमेंट के फैसले लिए हैं. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన స్కీమ్ నిధులు పెంచింది కేంద్ర ప్రభుత్వం. దీనికోసం 69,515 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు అశ్విని వైష్ణవ్. అలాగే 2025ను రైతు సంక్షేమ ఏడాదిగా నిర్ణయించామని చెప్పారు. రైతులకు వీలైనంత త్వరగా పంట నష్టం అందిస్తామన్నారు. డిజిటల్ రిమోట్ సెన్సింగ్ విధానం ద్వారా పంట నష్టం గుర్తించున్నట్లు తెలిపారు. అలాగే ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీకి 800 కోట్లు కేటాయించామన్నారు అశ్విని వైష్ణవ్. आज सबसे बड़ा एक फैसला लिया गया कि प्रधानमंत्री फसल बीमा योजना, a scheme which has really made a big difference in farmers' lives, फास्टर असेसमेंट हो, क्रॉप डैमेज अगर हुआ है, एडवर्स वेदर के कारण कोई प्रॉब्लम आई है तो उसका असेसमेंट फास्ट हो, क्लेम सेटलमेंट फास्ट हो, कवरेज बहुत ज्यादा बढ़ा है इन 10 सालों में, और कवरेज को और अधिक बढ़ाने के लिए कंप्लीट डिजिटलाइजेशन. अगर हम इसको प्रीमियम के पैरामीटर पे देखें तो दिस इज द थर्ड लार्जेस्ट बीमा योजना, थर्ड लार्जेस्ट इंश्योरेंस स्कीम. రైతు సంక్షేమమే ధ్యేయంగా మోదీ సర్కార్ పనిచేస్తుందన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. 10 ఏళ్ల ఎన్డీఏ పాలనలో అన్నదాతల కోసం అనేక స్కీమ్లు తెచ్చామన్నారు. డీఏపీపై సబ్సిడీ పొడిగింపుతో కోట్లాది మందికి రైతులకు మేలు జరుగుతుందన్నారు శివరాజ్ సింగ్ చౌహాన్. कि बीमा कंपनी अगर क्लेम के भुगतान में देर करती है तो 12% की दर से ब्याज किसान को देना पड़ेगा जितनी वो देर करेगी. पहले कई बार राज्य अपना हिस्सा नहीं देते थे क्योंकि फसल बीमा योजना में एक हिस्सा राज्य सरकार का और एक हिस्सा केंद्र सरकार का 50-50% होता है. तो राज्य डिले करते थे तो पैसा बहुत डिले हो जाता था. अब केंद्र सरकार ने कहा कि नहीं, हम अपना पैसा तत्काल किसानों के खाते में डाल देंगे. ऐसे अनेकों परिवर्तन फसल बीमा योजना में किए गए. ఢిల్లీలో దేవాలయాల కూల్చివేతకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్ర చేస్తుందన్నారు సీఎం అతిశి. ఇప్పటికే పలు ప్రాంతంలో ఆలయాల ధ్వంసానికి ఎల్జీ ఆదేశాలు జారీ చేశారని ఆరోపించారు. మన సంస్కృతి సంప్రదాయాలు రక్షించేందుకు ఆప్ సర్కార్ ప్రయత్నిస్తుంటే బీజేపీ మాత్రం విధ్వంసానికి కుట్ర చేస్తుందన్నారు. పూజారులకు నెలకు 18,000 గౌరవ వేతనం ప్రకటించడాన్ని బీజేపీ సహించలేకపోతుందన్నారు. ఎన్ని కుట్రలు చేసినా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమన్నారు అతిశి. उस रिलीजियस कमेटी ने सीमापुरी में, न्यू उस्मानपुर में, वेस्ट पटेल नगर में, मंगोलपुरी में मंदिर तोड़ने का फैसला लिया है. ये कागज अब बताए एलजी ऑफिस, क्या ये कागज झूठे हैं? बताए एलजी ऑफिस, क्या उन्होंने इन फैसलों पर
अपनी मोहर नहीं लगाई है। దేశంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ నిర్వీర్యం చేస్తుందంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు లేఖ రాశారు ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్. బీజేపీ నేతలు ఏ తప్పు చేసినా ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చేస్తుందని ప్రశ్నించారు. ఢిల్లీ ఓటర్ లిస్టులోని పేర్లను బీజేపీ తొలగిస్తుందన్నారు. ఓట్ల కొనుగోలును ఆర్ఎస్ఎస్ సమర్థిస్తుందని ప్రశ్నించారు కేజ్రీవాల్. ఈ మేరకు మోహన్ భగవత్ కు లేఖ రాశారు. బీహార్లో కాంపిటేటివ్ ఎగ్జామ్ పేపర్ లీకేజీపై బీపీఎస్సీ అభ్యర్థుల ఆందోళన కొనసాగుతుంది. పరీక్షలు రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. పాట్నాలో సుమారు 15 రోజులుగా సీఎం నితీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నారు. ఎన్డీఏ సర్కార్ స్పందించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందన్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిపై పోలీసుల లాఠీ చార్జీని తీవ్రంగా ఖండించారు అభ్యర్థులు.